ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ఆ 29 గ్రామాలు. రైతులిచ్చిన 33,000 ఎకరాల భూమి. కానీ ఇకపై అమరావతి అంటే కేవలం 29 గ్రామాలు మాత్రమే కాదు. అవును, మీరు వింటుంది నిజమే. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజధాని పరిధిపైన ఒక సంచలన ప్రకటన చేశారు. అసలు అమరావతి బౌండరీలు ఏంటి? పాత ప్రభుత్వ ప్రతిపాదించిన మావిగన్కు చంద్రబాబు తాజా ప్లాన్కు ఉన్న డిఫరెన్స్ ఏంటి? విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ వేస్తున్న ఈ కొత్త మాస్టర్ ప్లాన్ వెనక ఉన్న అసలు వ్యూహం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత కొన్నేళ్లుగా రాజధాని అమరావతి భవితవ్యం పైన ఎన్నో చర్చలు, ఇంకెన్నో అనుమానాలు. అయితే ఈ అనుమానాలన్నిటికీ చెక్ పెడుతూ సీఎం చంద్రబాబు ఒక క్లారిటీ ఇచ్చారు. అధికారులతో జరిగిన తాజా రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ అమరావతి కేవలం 29 గ్రామాలకు పరిమితమైన క్యాపిటల్ కాదు. దీనిని విజయవాడ, గుంటూరు నగరాలతో అనుసంధానించి సమగ్రమైనటువంటి అభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దాలి అని స్పష్టం చేశారు. ఇక దీని అర్థం ఏంటంటే రాజధాని కేవలం ఒక పరిపాలనా కేంద్రంగా మాత్రమే కాకుండా అటు విజయవాడలోని కమర్షియల్ ఎకోసిస్టమ్ని, ఇటు గుంటూరులోని ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్ హబ్ని కలుపుకుంటూ ఒక మెగా సిటీని అవతరించబోతుంది. హైదరాబాద్ లాంటి మహానగరాలు ఎలాగైతే చుట్టుపక్కల మున్సిపాలిటీలను కలుపుకొని గ్రేటర్ హైదరాబాద్గా మారాయో, రేపు అమరావతి కూడా ఒక గ్రేటర్ అమరావతిగా మారే అవకాశం ఈ ప్రకటనలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడే మనం ఒక ఆసక్తికరమైన పొలిటికల్ అండ్ డెవలప్మెంట్ యాంగిల్ గురించి మాట్లాడుకోవాలి. గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల కాన్సెప్ట్ తెచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలుపుతూ ఇప్పుడు తాజాగా మావిగాన్ అనే ప్రతిపాదన తెరపైకి తెచ్చారంటే అమరావతిని పక్కన పెట్టి ఈ 3 నగరాలను ఒక కారిడార్గా డెవలప్ చేయాలన్నది గత ప్రభుత్వ ఆలోచన. కానీ దానిపైన పొలిటికల్గా, లీగల్గా తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు విజన్ దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. అమరావతిని డెడ్ సిటీగా చేయకుండా దాన్నే కేంద్ర బిందువుగా ఉంచి దానికి 2 వైపులా ఉన్న గుంటూరు, విజయవాడలను శాటిలైట్ సిటీలుగా వాడుకుంటూ ఒక ట్రయాంగిల్ డెవలప్మెంట్కు శ్రీకారం చుడుతున్నారు. దీనివల్ల అమరావతి నిర్మాణాలకు బూస్ట్ దొరకడమే కాకుండా పక్కన ఉన్న 2 టైర్ 2 సిటీలకు ఇంటర్నేషనల్ బ్రాండింగ్ రాబోతోంది. ప్లానింగ్ చెప్పడం వరకే కాదు, ఎగ్జిక్యూషన్ కూడా సీఎం చంద్రబాబు స్పీడ్ పెంచారు. రాజధాని నిర్మాణ పనుల్లో ఇకపై తానే స్వయంగా మానిటరింగ్ చేస్తానని ప్రకటించారు. అంటే ఇకపై ఎక్కడా జాప్యానికి, డిలేస్కు ఛాన్స్ లేదు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు. ముఖ్యంగా అమరావతి అనగానే మౌలిక వసతులు, విశాలమైన రోడ్లు, భారీగా పచ్చదనం ఉండాలని, పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ఎకో ఫ్రెండ్లీ రాజధానిగా నిర్మించాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. దీనికోసం పక్కాగా టైమ్ లైన్స్ సెట్ చేశారు. ఆ టైమ్ లైన్స్ లోపే పనులు పూర్తి కావాలి. ఇప్పటికే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే 80% పైగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల క్వార్టర్లను వచ్చే నెలలోనే సిఆర్డీఏ ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధమైంది. అలాగే 2వ విడత భూ సమీకరణ కూడా చురుగ్గా సాగుతుంది. చంద్రబాబు చేసిన ఈ ప్రకటనతో అమరావతి చుట్టుపక్కల మాత్రమే కాకుండా విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ మరియు ఐటీ రంగాలకు ఇప్పుడు ఊతం లభించినట్లయింది. అమరావతికి ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా మారుస్తామన్న ప్రభుత్వ హామీతో గ్లోబల్ ఇన్వెస్టర్లు, జాతీయ స్థాయి విద్యాసంస్థలు, ఆసుపత్రులు మళ్ళీ ఇప్పుడు ఏపీ వైపు చూసే అవకాశం ఉంది. సో అమరావతి ఇకపై కేవలం 29 గ్రామాలకే పరిమితం కాదు, భవిష్యత్తు తరాలకు ఒక ఆదర్శ మహానగరంగా, విజయవాడ, గుంటూరుల ముఖ చిత్రాన్ని మార్చే మహా ప్రణాళికగా రూపుదిద్దుకోబోతుంది. మరి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఈ మాస్టర్ ప్లాన్ పైన మీ అభిప్రాయం ఏంటి? అమరావతి, విజయవాడ, గుంటూరు కలిపి డెవలప్ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయని మీరు భావిస్తున్నారు? మీ ఆలోచన ఏంటో కూడా కామెంట్ చేయండి.